రండి రండి. అసలు ఏంటి అసలు ఏమనుకో పని ఉన్నది అక్కడ. అసలు ఏం బ్రెయిన్ ఉందా మీకు? వచ్చి సడన్ గా అంటే అన్నోన్ పర్సన్ అసలు ఏమనుకుంటారు మీరు? అన్నోన్ అయితే ఎవరైతే అని మీకు హెల్ప్ కోసమే నేను చెప్పాను. అసలు ఏం మాట్లాడతారా నా అన్నోన్? అక్కడ ఏమనుకుంటారు మీరు? కాదండి, ఇప్పుడు మీరు చెప్పండి, న్యాయం మాట్లాడదాం. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మంచిగా చబ్బి ఉన్నారు కదా, మీరు సన్న ఉంది కదా. అది నా పర్సన్ అండి, మీకు అనవసరం. అది వచ్చి రమ్మనండి. అసలు కాదు, నేనేదో మీరే చెప్పండి, న్యాయం మాట్లాడదాం. మళ్ళా నేనేదో హ్యూమనిటీ ఉన్న పర్సన్, నేను మానవత విలువలతో ఒక పర్సన్ మంచి కోసం ఆలోచించి కూడా తప్పైపోతుంది ఈ రోజుల్లో. కరెక్ట్ కూడా కరెక్టే, పట్టుకోవద్దు, బట్ మన ఫ్రెండే కదా, మనిషే కదా అని తెలుసు. మీ పేరెంట్ చెప్పండి, మీ పేరెంట్ చెప్పండి. నేను అన్నోన్ పర్సన్ చెప్పానండి. ఇప్పుడు సూర్య నా పేరు తెలిసింది కదా మీకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్తున్నా కదా. ఇప్పుడు గురించి మీకెందుకండి? ఒక అన్నోన్ పర్సన్ తో ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సరేలేండి, ప్రోటీన్ ఒకటే కదా, కూల్ డ్రింక్ కూడా ఏమని నేను ఎవరనేది బ్రెయిన్ ఉందా మీకు అసలు? నేను ఎంత కూల్ గా మాట్లాడుతున్నా నేను కూడా చూడలేదు. ఇప్పుడు మనకి లోపల ఉంటదంట కదా, ఓపెన్ చేసి చూడలేదు. మీకు కామెడీ లాగా కనిపిస్తుందా నీకు? అంటే నా ఫేస్ లో కామెడీ ఏమైనా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా మీకు? ఇట్లనే చేసి మాత్రం మా అన్నయ్య కాల్ చేసి ముందే చెప్తున్నా. ఎందుకు అయినా కూడా సన్న ఉంటాను ప్రోటీన్. సరే గాని కామెడీ చేస్తున్నారా అంటే ఇట్లా మీరు చెప్తున్నారు. నేను కామెడీ చెయ్యను ఎక్కువ, నేను అసలు అధిక ప్రసంగం చేయను అండి. కానీ ఏదైనా చెప్పాల్సి వస్తే ఏదో కూడా చెప్తూనే ఉంటా. మీరు ఒక్క నిమిషం అట్లనే ఆగండి, మీరు ఇట్లనే ఉండండి. అరే అండి, మళ్ళీ ఎందుకు బ్యాలెన్స్ వేస్ట్? లేదండి, ఫోన్ చేస్తేనే మీరు సెట్ అవుతారు. అరే బిజీ ఉంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం మీకు మంచిగా ప్రోటీన్ కావాలా వద్దా చెప్పండి. సరే సమోసాలు కూడా ఇప్పిస్తాను, ఐస్ క్రీమ్. సారీ జోక్, జస్ట్ ప్రాంక్ చేసిన అవుతాను. సరే సరే చేయకండి కాల్, చెప్తున్నా జస్ట్ ప్రాంక్ అది చూడండి. జస్ట్ ప్రాంక్ అండి, అన్ని జోక్స్ సరే అన్ని జోకులు చేస్తాను, అర్థమైంది ప్రాంక్ అంటే. జస్ట్ మరి చుట్టుపక్కల చూసుకోలేం కదా, మీరు అంత సడన్ గా వచ్చి చేయి తాకితే మరి నేను చుట్టుపక్కల చూసుకోలేను కదా. నా బయట మీకు ఏమని మీకు చెప్పండి అట్లా అడిగితే జస్ట్ ప్రాంక్ అని మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే వస్తుంది కానీ సరే సరే సారీ ఫర్ దట్, జస్ట్ ఫర్ జోక్, ఆ కామెడీ కోసం పట్టుకోండి. లేదు మీరు ఇంత రియాక్ట్ గారు కదా, మిమ్మల్ని అలా ప్రాంక్ చేయాలంటే తప్పదు. సారీ థ్యాంక్ యూ.